ముందుగా రైతు సోదరులకి నమస్కారం అండి. నా పేరు ఎస్కే జానిమియా, కొడవటిమెట్ట రెడ్డిగూడెం గ్రామం అండి, తల్లాడ మండలం, ఖమ్మం డిస్టిక్. మేము గత 20 సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తామండి. మిర్చి సాగులో అనేక రకమైన బాధలు పడ్డాం, లాభాలు పడ్డాం, అన్నీ చూసినాం. కాకపోతే లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ కూడా ఈ నల్లి ఎఫెక్టు ముందు ప్రధానంగా బాగా నష్టపోయి ఉంది రైతు. అదొకటి. విల్టు సమస్య మా ఏరియాలో చాలా ఎక్కువ ఉందండి. ఈ విల్టు వ్యవస్థకి మొక్క మొత్తం పెరిగి మనం పెట్టుబడులు పెట్టి తీరా మనం నోటికాడికి వచ్చే మూమెంట్లో మొత్తం కొలాప్స్ అయిపోతున్నారు రైతులు. దీనివల్ల అసలు వ్యవసాయం చేయాలన్నా మానుకోవాలన్నా ఏమీ అర్థం కాని పరిస్థితిలో రైతు సోదరులు అందరూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఈ సంవత్సరం నేను కొన్ని రకాలైన విత్తనాలు ఎంచుకున్నామండి. ఈ విత్తనాలు ఎంచుకున్న రకాల్లో ఒక రకమైన విత్తనం చాలా బాగా అనిపిస్తుంది. ఇది మా సీడ్ వాళ్ళది భవసిని అండి. ఈ భవసిని రకం ఎలా ఉందంటే, పెట్టుకున్న కానుంచి పెట్టి నాటు మొక్కేసిన కానుంచి కూడా నార్మల్లో కానుంచి ఇప్పటి వరకు వేరే విత్తనానికి దీనికి చాలా తేడా పడుతుంది. చూడటానికి నలుపు తోట, అదేవిధంగా రంగు కూడా మంచి కలరు. విత్తనం కానీ కాయ కానీ ఈ కాయలో ఉన్న విత్తనాలు కానీ వెయిట్లు కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఈ రకమైన విత్తనం మనం పెట్టుకోవచ్చు. 4 ఎకరాలు ఉందండి. 4 ఎకరాల్లో 4 రకాల విత్తనం ఎంచుకున్నాం. ఈ 4 రకాల్లో కూడా ది బెస్ట్ భవసిని అండి. ఈ భవసిని కాయ క్వాలిటీ అండి. ముందు ఇప్పుడున్న పరిస్థితిలో కాయ క్వాలిటీ, నల్లి మీరు ఇప్పుడు ఈ చేను మొత్తం మీద వీడియో చూసుకోండి, ఎక్కడ కూడా నల్లి ఎఫెక్ట్ పడలేదండి ఇంతవరకు. నల్లి కానీ బొబ్బ కానీ ఇలాంటి ఏ వైరస్ కూడా తట్టుకొని అన్నిటికీ తట్టుకొని ఇంత మాత్రం నిలబడి ఉన్నాయండి. ఈ విధంగా నిలబడి ఉంటే తోట నాకు తెలిసి 30 నుంచి 40 మధ్యలో అవుతాయండి. ప్రతి రైతు కూడా గమనించండి. ఈ 30 క్వింటాలు యావరేజ్గా వస్తుందండి. 30 నుంచి పైనే మేము అనుకోవటం మాట. 30 క్వింటాలు అయితే బాగానే వస్తుందండి. ఈ రకమైన విత్తనాలు పెట్టుకోవటం వల్ల రైతుకు కూడా మేలు జరుగుద్ది. పెట్టిన పెట్టుబడికి ప్రతిదానికి మేలు జరిగిద్ది. వేరే రకాలు ఇంతగా అనిపించలేదు. నా దాంట్లోనే చూస్తాను ఇప్పుడు ప్రజెంట్గా. ఈ రకమైన విత్తనం చాలా బాగుందండి. ఈ విత్తనం పెట్టుకోవచ్చు. చూడండి, ఇంకోటి ఏంటంటే ఇది గ్రోత్లో కూడా నేను 6 అడుగులు ఉంటానండి. 6 అడుగులు, ఇది నాకు తెలిసి 4.5-5 అడుగుల లోపం, 5 అడుగుల వరకు ఉండొచ్చు చెట్టు. ఈ హైట్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఈ చెట్టుకి నేను ఈ సంవత్సరం 32 అంగనాలే గ్యాప్ పెట్టుకున్నాం. కానీ 32 అంగనాలు కాదండి, 35 అంగనాల పైనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా గ్రోతు, మీకు బ్రాంచెస్ కూడా ఎక్కువ. ఈ బ్రాంచెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 35 అంగనాలు పైబడే పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే అప్పుడు మనకు గాలి ఆడటానికి కానీ, ఇంకా కొద్ది కాయబట్టడానికి కానీ, దిగుబడి పెంచుకోవడానికైనా, రేపు కోత కోసుకోవడానికైనా మంచి అనుకూలమైన పద్ధతిలో ఉంటుందండి. ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఈ 32 అంగనాలు పెట్టుకోవటం వల్ల కొంత నాకు ఈ కాయ కొద్ది డ్యామేజ్ అయిద్దని భయం అవుతుంది. ఇది చెట్టు గ్రోత్ కాబట్టి బ్రాంచెస్ ఎక్కువ ఉంది కాబట్టి 35 నుంచి 40 అంగనాలు పెట్టుకున్నా పర్లేదండి, పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మందు కట్టలు కూడా ఎక్కువ అడగట్లేదండి. ఇప్పుడు నేనున్న 4 ఎకరాల్లో మొత్తం కలిపి 28 కట్టలు లోపే వేసానండి కాంప్లెక్స్. ఈరియా ఇంతవరకు తగలనేలేదు. అయినా ఈ ఏసీ కూడా మేము 2 నెలలు దాటింది మందు కట్టలు వేసి కూడా ఇప్పటి వరకు ఈ 2 నెలల నుంచి కూడా ఈ కలర్ తగ్గలేదండి. కొట్టే మందుల్లో వస్తుందా, సీడ్లో వస్తుందా, ఎందులో వస్తుంది కూడా మాకు తెలవట్లేదు. ఈ సీడ్ అయితే ఇంత బాగుంది, పెట్టుకోవాల్సిన విత్తనం అండి. ఇది చాలా బాగుంది, పెట్టుకోవచ్చు. ఈ దిగుబడి రేపు కటింగ్ కూడా అండి, కాయ కటింగ్ చేయాలన్నా కానీ తేలిక వస్తుంది. చాలా తేలిక ఉంది కటింగ్ కూడా. కొన్ని విత్తనాలు ఏమైందంటే తెగదు, కొమ్మిరిగే పరిస్థితి వస్తుంది. ఇది కాయ పట్టుకుంటే కాయ వరకు ఊడొస్తున్నాయి. చాలా తేలిక ఉంది. మీకు చెట్టు నిండా కాయ ఉంటుందండి కింద నుంచి కూడా. ఇప్పుడు మీరు వీడియో అవపడదో లేదో తెలియదు. ఇప్పుడు ఈ చెట్టు కింద నుంచి కూడా కాయ కూడా కలర్ మంచి కలర్ వస్తుందండి. కాయ నెంబర్ 1 కలరు. మీకు జంపు కూడా, కాయ మంచి జంప్ వస్తుందండి. ఈ క్వాలిటీ మనం మార్కెట్లో పోతే ఉన్న దాంట్లో మనం జెండాపాట టైప్లో పెట్టుకొని అమ్ముకోగలిగే అంత ఇదిగా ఉంటుందండి ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదే ల్యాండ్లో నేను గత 6 సంవత్సరాల నుంచి తోట వేస్తాను. ఇది 7వ సంవత్సరం. 7వ సంవత్సరం అయినా మనకి తట్టుకుంది. మీకు హైట్ కానీ, బ్రాంచెస్ కానీ, కాయలో కానీ, క్వాలిటీలో కానీ అన్నిటిని తట్టుకుంది. 1 సంవత్సరం వేసి 2వ సంవత్సరం వేద్దామంటే తోటలో భయపడే రోజులు. అయినా నాకు వేరే పొలం లేదు. ఇదే పొలంలో నేను 4 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను, 6 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను అండి. ఇది 7వ సంవత్సరం. 7వ సంవత్సరం కూడా మనకి
అనుకున్న రీతిలో దిగుబడి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ విత్తనం కానీ నా చేలో విత్తనం కానీ చూసి కంపేరింగ్ కాగా పక్కన చేలు ఒకసారి చూడండి, మీకు వీడియో పడుతుంది. పక్క చేలు చూడండి, పక్క చేలో విల్ట్ వచ్చినాయి, నల్లి వచ్చినాయి. వాళ్ళు ఆటోమేటిక్గా మందులు కొట్టడం కూడా ఒక నెల నుంచి మందులు బంద్ చేశారండి, కొట్టడం కూడా తట్టుకోలేని పరిస్థితి. ఈ నల్లి ఎక్కువైంది కదా, ఈ నల్లి ఎఫెక్ట్కి ఇక మందులు కొట్టడం కూడా బంద్ చేశారు. ఇప్పుడు అయినా కానీ వాళ్ళు కొట్టపోయినా మనం వారానికి ఒకసారి 5 రోజులకు ఒకసారి కొట్టినా మనకి నల్లి కానీ బొబ్బ కానీ కాయ డ్యామేజ్ కానీ అలాంటిది ఏదీ లేదండి. ఈ తట్టుకుంది, అన్నిటికీ తట్టుకోలేకపోతే మనం ఏ మందు కొట్టినా ఇంత రిజల్ట్ ఉండదండి. మందు మనం ఏదో కొడుతున్నాం, అందరూ కొడుతూనే ఉన్నారు, మనం కొడుతూనే ఉన్నాం. కానీ ఈ విత్తనం తట్టుకోవటం వల్ల మనకు కొంచెం లాభం ఉంది. ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. తక్కువ పెట్టుబడిలోనే మనకి అధిక లాభాలు ఇచ్చి మనకు అనుకూలమైన పరిస్థితి బాగుంది. మనకి రైతు వారికి చాలా బాగుంటుంది. ఇంకోటి, ఈ విత్తనం పెట్టుకున్నాక నేను విల్ట్ వచ్చిందండి స్టార్టింగ్లో 4 మొక్కలు ఆ గెట్టెంబడి అవపడ్డాయి. ఆ రోజు భయపడ్డా నేను. మాకు పక్క చేలు కూడా వచ్చినాయి, మన చేలు కూడా పోతాయి, దీన్ని ఏం చేయాలా, ఇంత పెట్టుబడులు పెట్టిను ఏమైందని భయం అయింది. సరే మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇదంతా వద్దురా డ్రిప్ వేసేయి కొంతవరకు కంట్రోల్ అయిద్దని అన్నాడు. అదే విధంగా నేను డ్రిప్ పరిచానండి. లాస్ట్ పార్ట్లో ఎప్పుడైతే మొక్క పడిందో 4 మొక్కలు ఆ రోజే డ్రిప్ పరిపించా. ఆ డ్రిప్ ద్వారానే మనం ఇప్పుడు సేద్యం చేపిస్తాను. కింద విల్ట్కి సంబంధించి మందులు వేయడానికైనా మందులు కొట్టుకునేటప్పుడు పెట్టుకోవడానికైనా మనకు ఆ డ్రిప్ పడటం వల్ల ఈ విల్ట్ సమస్య నుంచి కూడా బయటపడ్డానండి. చూడండి, పక్కన చేలన్నీ కొలాప్స్ అయిపోయినాయండి. ఫస్ట్ కోత అయిపోయినాయి, ఇక ఎండిపోయినాయి చేలు, వదిలేశారు పాపం. ఇప్పుడు మందైతే ఇక ఫస్ట్లో వచ్చిన 4 మొక్కలతోనే ఆగినాయి. ఇప్పటికైతే టచ్ కాల దేవుడి దానిలో ఇంత బట్టి ఆగబట్టి మనం ఇలా ధైర్యంగా ఉండగలిగినాం. ఒకవేళ మీకు డ్రిప్ మనకి విల్ట్ లాంటిది సమస్య వస్తే నాకు తెలిసి మీరు ఏ ఆప్షన్ వద్దండి, డ్రిప్పే పరుచుకోండి. డ్రిప్ పరుచుకోవడం వల్ల మీకు ఒక చోట నుంచి ఒక చోటకి వాటర్ పారకుండా మీకు ఏదన్నా ఉంటే అది కంట్రోల్ అయ్యిందండి. ముందు ఆ విల్ట్ అంత స్పీడ్గా రానియదు. ఇప్పుడు ఒక చోట ఇప్పుడు నీళ్ళు ఆ ధరని వదిలితే కిందికల్లా వెళ్ళిపోవాలి. ఈ వెళ్ళే క్రమంలో ఆ విల్ట్కి సంబంధించి ఏదన్నా ఉంటే దాంతోపాటు వెళ్ళిపోయి ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం తోట దెబ్బతింటుందండి. దానివల్ల నష్టపోతాం. కాబట్టి మనం డ్రిప్ పరుచుకోండి. డ్రిప్ ఎప్పుడైతే మీకు విల్ట్ అవపడుతుందో మనం విల్ట్ రానికుండా డ్రిప్ పరుచుకోండి. డ్రిప్ పరడం వల్ల మనం కొంతవరకు బయటపడగలుగుతాం. అయితే కావచ్చు ఎకరానికి ఒక 6-7 క్వింటాలు 6,000-7,000 ఖర్చు వస్తుందండి. అయినా దాన్ని భయపడొద్దండి. ఎందుకంటే చేను పోయాక మనం ఏం చేయలేం. ఆ డ్రిప్ వల్ల మనకి డ్రిప్లో కూడా మనం మందు కట్టలు కలుపుకొని మందు ఎక్కించుకోవచ్చు, కింద అడుగు మందులు ఎక్కించుకోవచ్చు. మీకు అన్ని వైపులా ఉపయోగపడుతుంది. కాబట్టి డ్రిప్ బాగానే ఉపయోగపడుతుందండి. ఇంకోటి, మనం మందు కొట్టుకోవాలంటే ఎంచుకోండి. ఈ నల్లికి సంబంధించి మనకి ఎక్కువ శాతం ఈ 2 సంవత్సరాలు చూస్తున్నాం. ఈ నల్లి రాకుండా చిన్న మందులండి, పెద్దవి కూడా అవసరం లేదు. నాకు తెలిసి నేనైతే ఎక్కువ శాతం మామూలు ఇమిడా తెలుసు మీ అందరికీ. ఇమిడా ఒక ట్యాంకీకి వచ్చేసి 40 ml, ప్రతి ట్యాంకీలో 40 ml వేసుకోండి ఎప్పుడు మందు కొట్టుకున్నావు. ఈ ఇమిడా వల్ల మీకు ఈ నల్లి ఉందండి, నల్లిని బాగా కంట్రోల్ చేస్తుందండి. ఇమిడా ఒకటి, తర్వాత జంప్ ఒకటి, పోలీస్ ఒకటి, అక్తారా టెక్నికల్ ఒకటి, తర్వాత మనకి సూపర్ కానిడారు, ఇలాంటి మందులు మీరు ఎప్పుడు స్ప్రే చేసినా ఇది వాడుకోండి. ఈ విల్ట్ని మా నల్లిని కంట్రోల్ చేస్తుంది. బొబ్బనండి నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఇవాళ వరకు బొబ్బ రానిలేదు. బొబ్బ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ మందులు కొట్టబట్టి మనకి నల్లికి సంబంధించిన మందులు కొట్టుకుంటూ వస్తున్నాను స్టార్టింగ్ నుంచి. అది కంట్రోల్ చేసింది, బాగా పర్వాలేదు. మీకు పురుగు ఉన్నప్పుడే, మీకు చేలో ఎప్పుడైతే పురుగు అవపడుతుందో అప్పుడు మీకు పురుగుకి సంబంధించిన మందులు ఉన్నాయండి. షన్వా కానీ, సిమిడోస్ కానీ, తర్వాత బ్రోఫియా కానీ, ఇంకోటి ఈ చాలా మందులు ఉన్నాయి, పురుగు సంబంధించిన మందులు ఉన్నాయండి. అలాంటివి కొట్టుకోండి. పురుగు ఉన్నప్పుడే అవి వాడండి. మిగతా టైంలో ఈ పోలీసు ఇలాంటి మందులు, దోమ సంబంధించిన మందులు కొట్టుకుంటండి. ప్రతిసారి మీరు ఏ మందు కొట్టినా కానీ న్యూట్రియన్స్ మాత్రం కంపల్సరీ వాడండి. న్యూట్రియన్స్ మీకు సంబంధించిన ఏ మందులైనా సరే మీరు కంపల్సరీ అది వాడుకుంటూనే యూజ్ చేయండి. దానివల్ల ఏంటంటే మనకి బ్రాంచెస్ పెరుగుతాయి. ఈ పూతలు రాలటం కానీ అవి కూడా కంట్రోల్ చేస్తుంటాయి. పూతలు రానియో మీకు చెట్టు కూడా నాణ్యంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి తెగులు మందులని మనం ఆలోచించుకుంటాం. కానీ అది మనకు ఎక్కువ శాతం డ్యామేజ్ చేసేది తెగుళ్ళనండి. తెగులు మందు ప్రతి ఒక్క 20 రోజులకు ఒకసారి బ్రాండ్ మందులు కొట్టండి. అమ్మిస్టార్ కానివ్వండి, నాటివో కానీ, లోనా ఎక్స్ప్రెస్ అండి. ఈ సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్కి మొక్క మొత్తం కింద పడది. అది మొక్కలు లేపినటం వల్ల మరి ఎందువల్ల వచ్చిందో మొత్తం కాయ మొత్తం తాలు అయిపోతున్నాయి.
ప్రతి చోట ఎక్కడ చూడండి తాలు శాతం ఎక్కువ ఉంది. ఆ తాల్ని కంట్రోల్ చేయాలంటే మనకి లోనా ఎక్స్ప్రెస్ చాలా బాగా పనిచేసిందండి. అది వాడుకోండి. అది కొద్ది కాస్ట్ కావచ్చు, అయినా మీకు 4 రోజులు తట్టుకుంటుంది తెగులు మందుకి. అగ్గి తెగులు కానివ్వండి, బూడి తెగులు కానివ్వండి, ఎరుపులు కానీ, కాయ మచ్చ కానీ, ఆకు మచ్చ, ఎలాంటి మందు ఎలాంటి తేడాలు ఉన్నా కానీ అది కంట్రోల్ చేసుకుంటుందండి. నాటో మీకు తెలిసిందే, నాటో వాడుకోవచ్చు, అమిస్టార్ వాడుకోవచ్చు. ఇట్లా 1 by 1 అట్లా వాడుకుంటారా అండి, మీకు తోటలు కూడా చాలా బాగుంటాయి. రిజల్ట్ చూపిస్తాం. మనం ఏదో పోతున్నాం మందు కొడుతున్నాం అంటే కొంత నష్టపోతాం. దానికి ఏది కావాలనో ఆ టైంలో అది అప్లై చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనండి. ఈ ముందుగా ఈ విత్తనం అయితే పెట్టుకోండి. మీకు నేను చెప్తున్న ధైర్యంగా ఈ విత్తనం పెట్టుకోండి. మీకు మంచిగా మీ సొంతంగా భార్యాభర్తలు ఇద్దరు చేనిపోయి చేసుకునే వాళ్ళంటే 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పెట్టుకోండి. మీకు 70 నుంచి 80 క్వింటాలు ఆరాంగా తీసుకోవచ్చు, ఏ టెన్షన్ లేదు. పెట్టుకోదగ్గ విషయం. మీకు ఇంకా డౌట్గా ఉంటే మాది తల్లాడ రెడ్డిగూడెం గ్రామం అండి. ఇక్కడికి వచ్చి నేనైతే ఈ సంవత్సరం ఫీల్డ్ పెట్టియాలని మా కంపెనీ వాళ్ళు అడిగారు. నేనైతే కంపెనీ వాళ్ళకి ఫీల్డ్కి ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడే కాదు ఎప్పుడు ఇవ్వనన్నా. ఈ సంవత్సరం కావాలని చూస్తే కానీ నేను ఇవ్వలేదు. మీరు పెట్టుకోదలుచుకున్న రైతులు ఏమైనా ఉంటే ఒకళ్ళు వచ్చి తోట చూసుకోండి, అభ్యంతరం లేదు. కానీ రైతులు మాత్రం మా సీడ్ వాళ్ళది భవిష్యని నేను 4 రకాలు పెట్టానండి. అట్లా కంపారిజన్లో ఉంది. ఇది మాత్రం పెట్టుకోదలసిన విత్తనం అండి, పెట్టుకోండి, చాలా బాగుంది. ఈ విత్తనం మీకు ఎక్కడ దొరికిద్ది అనేది డౌట్ ఉండొచ్చు. ఇది ఖమ్మం అండి. ఖమ్మం గాంధీ చౌక్లో హనుమాన్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర శేఖర్ అని ఉంటుందండి, మా ఫ్రెండ్. వాళ్ళు మనకి ఇచ్చారు ఈ సంవత్సరం. అక్కడ శేఖర్ వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉంటుందండి, మీకు డిస్ప్లే కూడా వస్తుంది. ఆ డిస్ప్లేలో మీరు నెంబర్ తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు వాళ్ళతో కూడా. మీరు చూసుకోండి, మీరు ఈ విత్తనం తెచ్చుకోండి, పెట్టుకోండి. నేను భరోసా ఇస్తా. హ్యాపీగా వ్యవసాయం చేసుకోవచ్చు అండి. ఏ టెన్షన్ లేకుండా వ్యవసాయం చేసుకోండి. 4 రూపాయలు వస్తాయి, ప్రశాంతంగా జీవనం గడుపుకోవచ్చు. ఈ విత్తనం మాత్రం సూటబుల్ అండి మన భూమికి. మనకి నాది మాత్రం బ్లాక్ సాయిల్ అండి. రెడ్ సాయిల్ సంగతి మనకు తెలియదు, మీరు చూసుకోండి ఏరియాని బట్టి. బ్లాక్ సాయిల్లో మాత్రం ఇప్పుడు నేను మా ఊళ్ళో కూడా దగ్గర 5-6 తీసుకొచ్చామండి. ఈ సంవత్సరం పెట్టినాం, వాళ్ళే కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు కూడా నెక్స్ట్ ఇక మొత్తం కూడా అదే పెడదామనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మా ఊరు కూడా చాలా వరకు విత్తనం చూశారు. ఈ విత్తనం ఏందని అడుగుతున్నా కానీ మొత్తం చెప్పేసి ఇది పెట్టుకుంటారని. 99% టోటల్గా ఈ విత్తనమే పెడతారండి మా ఏరియా కూడా, ఎందుకంటే బాగుంది కాబట్టి. మీరు కూడా పెట్టుకోండి. ఇక దీని గురించి మాత్రం ఏ ఆలోచన వద్దు. మీకు శేఖర్ గారు అని ఉంటారండి ఖమ్మం, ఆయన గారి నెంబరు మీకు వీడియోలో వస్తుంది. ఆ వీడియోలో మీ నెంబర్ తీసుకొని శేఖర్ హనుమాన్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయండి, వాళ్ళు ఇచ్చారు మాకు విత్తనం. వాళ్ళని సంప్రదించండి, వాళ్ళు ఇంకా 4 మాటలు చెప్తారు, మీకు నమ్మకమైనవి. మీరు చూడండి, చూసి చేసుకోండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ.